గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. వృషభ రాశికి రాశాధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు మనకి. అయితే ఈ వృషభ రాశి వారికి 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ వరకు కూడా గురువు వ్యయ స్థానంలో ఉంటాడు. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి దశమంలో శని భగవానుడి యొక్క సంచారము, అలాగే లాభస్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు ఈ సంవత్సరం అంతా కూడా ఇక్కడ వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే వృషభ రాశి వారికి ఎప్పుడైతే గురువు జన్మలోకి మార్పు చెందుతాడో అప్పటి నుంచి కాస్త వీళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కదా, మరి వ్యయస్థానంలో గురువు ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది. ఎటువంటి ఖర్చు ఉంటుంది అని అనుకున్నప్పుడు, వీళ్ళు ఇంట్లో గత కొంతకాలంగా ఏవైనా శుభ కార్యక్రమాలు చేయాలనుకున్నా అలాంటి వాటిల్లో వీళ్ళకి ఖర్చులు ఉండడం. అంటే ఇక్కడ వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఖర్చు ఉంది అని అనుకున్నప్పుడు ఆ ఖర్చుని ఉపయోగకరమైన ఖర్చుగా మార్చుకున్నప్పుడు అది మనకు ఒక ఆస్తి రూపంలోనో స్థిర చరాస్తుల రూపంలోనో ఉండడం అనేది ఉంటుంది. అంతేగాని అనవసరమైన ఖర్చులకి లోను కాకుండా కేవలం ఉపయోగకరమైన ఖర్చులు చేయడం ద్వారా భవిష్యత్తులో ఉపయోగపడే సూచనలు అనేవి ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే ఎప్పుడైతే మే తర్వాత ఈ యొక్క గురువు మార్పు చెందుతాడంటే పంచమ స్థానాన్ని చూస్తాడు. మరి ఇక్కడ పంచమ స్థానంలో ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకి కేతువు అనేది సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే గురు దృష్టి కూడా ఉంది. కేతువు వైరాగ్యకారకుడు, జ్ఞానకారకుడు. అలాగే గురువు కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే, గురువు ఒక మార్గదర్శనాన్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏది మంచి ఏది చెడు అనే ఒక మంచి మార్గానికి తీసుకువెళ్ళడానికి ఉంటుంది. అందులో గురువు సౌమ్యవంతుడు. ఆధ్యాత్మికపరమైన విషయాల యందు తెలివితేటలు, అలాగే ఆస్తిపాస్తులు అంటే తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు, ఇలాంటి విషయాల్లో గురువుకి ఎక్కువగా అంటే గురువు చెప్పుకునే మనం కారకత్వాలుగా చెప్పుకోవచ్చు. అలాంటి గురువు పంచమ స్థానం అంటే మన క్రియేటివిటీ, తెలివితేటలు, అలాగే అనుష్ఠాన స్థానము, అలాంటి స్థానాన్ని గురువు ఎప్పుడైతే చూస్తున్నారో ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా ఆలోచనలు, వాటి ధోరణులు, వాళ్ళకి వెళ్ళే మార్గాలు, ఒక మంచి గురువుని వెతుక్కోవాలంటే ఎప్పటి నుంచో వాళ్ళు ఏదైతే మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ మార్గానికి సంబంధించి ఒక గురువుని కావాలని అనుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి అటువంటి గురువు వీళ్ళకి ఎదురుపడడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క గురువు మరియు శని భగవానుడు కూడా ఇక్కడ వీళ్ళు చతుర్థ స్థానాన్ని చూడడం అనేది జరుగుతోంది ఇక్కడ కూడా. అయితే గురువు కూడా ఏప్రిల్ వరకు కూడా మనకి వీళ్ళ చతుర్థ స్థానాన్ని, వృషభ రాశి వాళ్ళలో చతుర్థ స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏప్రిల్ లోపు కూడా వీళ్ళకి వాహనాలు కొనుగోలు చేయాలన్నా, లేకపోతే భూములు కొనుగోలు చేయడం, లేకపోతే ఇళ్ళు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఏప్రిల్ లోపు ఉంది. తదనంతరం పంచమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ విషయాలు అంటే విద్యార్థులు కావచ్చు, లేకపోతే విద్య అయిపోయి ఉద్యోగం చేస్తూ ఇంకా పై చదువులు చదువుకోవాలి అనుకుని ఎవరైతే వృషభ రాశిలో వాళ్ళు అనుకుంటున్నారో, లేదా వాళ్ళు కూడా ఉద్యోగపరంగా ఏవైతే కొత్త కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, పోటీ పరీక్షలు రాస్తున్నారో, అంటే కొంతమంది చూడండి విద్యార్థులే కాదు ఇంక్రిమెంట్ల కోసం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో దానికి సంబంధించిన పరీక్షలు రాయడం కూడా ఉంటుంది. అలాంటి విషయాల్లో కూడా ఈ వృషభ రాశి వారికి 2024 సంవత్సరం ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో రాహు ఉన్నాడో వీళ్ళు చేసే ఏదైతే వ్యాపారాలు కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు, విదేశీ పరంగా కావచ్చు, అలాగే ఏదైనా ఉద్యోగ పరంగా వీళ్ళు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళడం, అంటే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జీతం కూడా పెరుగుతుంది కదా, అలాంటి లాభాలు ఈ 2024 సంవత్సరం వృషభ రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ పరంగా వీళ్ళకి కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీరడం అనేది జరుగుతుంది. మరియు వీళ్ళకి దశమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి చిన్నవి ఉంటాయి, కానీ ఇక్కడ గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పటి నుంచి ఆ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఏదైతే వివాహ శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడు తర్వాత అనుకుంటే, ఎప్పుడైతే మే తర్వాత నుంచి ఈ రాశిలో ఎవరైతే వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా వివాహం అయ్యే సూచనలు మాత్రం ఇక్కడ మనకి కనబడుతున్నాయి.
అలాగే ఇక్కడ వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి సప్తమ స్థానాన్ని ఎప్పుడైతే చూస్తున్నాడో మే తర్వాత నుంచి వీళ్ళకి భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, లేకపోతే వీటికి ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా, లేకపోతే అక్కలేని రాద్ధాంతాలు ఏమైనా చేసుకుంటున్నా, ఇవన్నీ కూడా మే తర్వాత వీళ్ళకి కొంత అనుకూలమైన వాతావరణం వీళ్ళకి లభించడం అనేది జరుగుతుంది. అలాగే పంచమంలో దృష్టి కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇష్టపడి చేసుకునే ప్రేమ వ్యవహారాలు లేదా వాటికి సంబంధించిన పెళ్ళిళ్ళు ఉంటాయి, అలాంటివి మే తర్వాత ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే క్రియేటివిటీ చేసేవాళ్ళు ఉంటారు, పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు, వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ దూర ప్రయాణాలు, ఉన్నత విద్య ఈ వృషభ రాశి వాళ్ళు ఈ 2024 సంవత్సరం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే దశమంలో రవి ఉన్నాడో, ఇక్కడ దశమంలో రవి ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఉన్నత అధికారులు, పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు ఎంత కష్టపడినా కూడా అక్కడ మీరు అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు అనే ఒక అసంతృప్తి భావన అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఉంటుంది. కానీ అది ఎక్కువ కాలం ఏం కాదు. మధ్య మధ్యలో మీకు ఈ మిగతా గ్రహాల యొక్క మార్పు చెందడం వల్ల, గ్రహ సంచారం వల్ల మీ యొక్క గుర్తింపుని తప్పకుండా ఈ సంవత్సరం మీ పై అధికారులు గుర్తించడం, దానికి తగ్గ సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి సంవత్సరం అనేది కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ మే తర్వాత నుండి కూడా ఎప్పుడైతే ఈ మనకి ఈ ఏవైతే 1, 5, 9 ఈ గురువు వల్ల యాక్టివేట్ అవుతాయో, అంటే ఇక్కడ ఈ పంచమ స్థానం మళ్ళీ నవమ స్థానం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో, యాక్టివేట్ అయినప్పుడు మీకు తప్పకుండా మీ భాగ్యస్థానం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో అప్పటి నుంచి కూడా మీకు కొన్ని అనుకోని ఆకస్మిక ధనలాభాలు కావచ్చు, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేయనివి, లేకపోతే ఎక్కడైనా మీరు షేర్స్లో కానీ వాటిలో పెట్టుబడులు ఏమైనా పెట్టి ఉండొచ్చు, అవి అనుకోకుండా డబ్బులు కలిసి రావడం, ఇలాంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ కొన్ని రహస్యమైన విషయాలు అనేవి ఉంటాయి కొన్ని జీవితంలో. ఆ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు కావచ్చు, విషయాలు కావచ్చు, అవి అందరినీ నమ్మి, కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ తోటి ఉద్యోగస్తుల్లో కావచ్చు, నమ్మి అన్నీ బయటపెట్టడం అనేది మంచిది కాదు. ఒక్కోసారి అవి మీకే తిరగబడి అది ఒక బ్లాక్మెయిల్ చేయడం అనో ఇలాంటివి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంతవరకు చెప్పాలో ఇతరులకి మీ జీవితంలో కొన్ని విషయాలు అంతవరకు చెప్పడం మాత్రమే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న స్త్రీలకు అనేది మంచిది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇబ్బందుల మధ్యలో పడాల్సి వస్తుంది. కాబట్టి అంటే చివరికి అనుకున్న పదవులు వచ్చినా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అలాంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే తప్పనిసరిగా వీళ్ళు దుర్గా ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి. అలాగే వృషభ రాశి వారు దుర్గా ఆరాధనతో పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో లక్ష్మీ గణపతి ఆరాధన కూడా విశేషంగా చేయడం, లేదా వీళ్ళకి ప్రతి పౌర్ణమికి కనీసం 3 నెలలకు ఒకసారైనా సరే ఎక్కడైనా చండీ పారాయణ గుళ్ళో మనం చేస్తూ ఉంటారు కదా, అలాంటి చండీ పారాయణ చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము ఇలాంటివి చేయించుకోవడం, లేదు అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు ప్రతి బుధవారము కూడా లక్ష్మీ గణపతికి మెళ్ళో గరికతో మాల కట్టి ప్రతి బుధవారము కూడా ఒక 5 బుధవారాలు వేయడం. అలాగే ఇక్కడ దుర్గా ఆరాధనకే ప్రతి శుక్రవారము కూడా ఇంట్లో మీరు తోచిన దాంట్లో దుర్గా నామాలు ఉంటాయి, లేదా లలితా సహస్ర నామావళి ఇలాంటివి చదువుకోవడం ద్వారా ఈ సంవత్సరం మీకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల నుండి బయటపడే అవకాశం అనేది కనబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.